చైనా ఎస్సీఓ సమ్మిట్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ప్రధాని మోడీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్. షేక్ హ్యాండ్ ఇచ్చి ఇరువురు హగ్ చేసుకున్నారు. ఫోటో సెషన్స్ కంటే ముందే కాసేపు ప్రత్యేకంగా చర్చించారు. ఆ తర్వాత చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ దగ్గరకు వెళ్లారు. ఆయనతోనూ చర్చించారు. ముగ్గురు దేశాధినేతలు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం పుతిన్ చేయి పట్టుకుని రెడ్ కార్పెట్పై నడుచుకుంటూ వెళ్తూ ఫోటో సెషన్కు హాజరయ్యారు ప్రధాని మోడీ. పుతిన్ను కలవటం ఎప్పుడూ సంతోషమే అన్నారు ప్రధాని మోడీ. జిన్పింగ్, పుతిన్తో కలిసిన ఫోటోలను షేర్ చేశారు మోడీ. తియాజిన్లో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అమెరికా టారిఫ్ బాంబులు పేలుస్తున్న సమయంలో ఎస్సీఓ వేదికగా స్ట్రాంగ్ మెసేజ్ పంపాలని డిసైడ్ అయ్యారు ప్రధాని మోడీ. రష్యాకు మరింత దగ్గరవుతున్నామనే సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. ఇటు చైనాతో సత్సంబంధాలు బలపడుతున్నట్టు మెసేజ్ పంపించారు ప్రధాని. షాంఘై సహకార సంస్థ 25వ శిఖరాగ్ర సదస్సు ఆదివారం రాత్రి తియాన్జిన్లో లాంఛనంగా మొదలైంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇచ్చిన విందుతో దీనికి శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా వివిధ దేశాధినేతలు విందుకు హాజరయ్యారు. సభ్య దేశాల మధ్య ఐక్యతను, సహకారాన్ని పెంచి పురోగమనంలో మరింత పెద్ద పాత్ర పోషించడంలో ఈ సదస్సు దోహదపడుతుందని అన్నారు జిన్పింగ్. ఆసియాతో పాటు ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలను నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ట్రంప్ సుంకాలను ఖండించిన డ్రాగన్ ఈ వ్యవహారంలో భారత్ వెన్నంటి నిలుస్తామని ప్రకటించింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒంటరివారయ్యారు. పుతిన్, మోడీ రెడ్ కార్పెట్పై నడుచుకుంటూ వెళ్తుండగా పాక్ ప్రధాని అలా చూస్తూ ఉండిపోయారు. 7 ఏళ్ల తర్వాత చైనాకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి టియాన్జియాన్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. రెడ్ కార్పెట్ పరిచింది అక్కడ ప్రభుత్వం. భారత ప్రధానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరచడం, ముందుకు తీసుకువెళ్లడంపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత జిన్పింగ్ను భారత్కు రావాలని మోడీ ఆహ్వానించారు. 2026లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రావాలని ఆహ్వానించారు.